హలో అండి. ఈరోజు నేను మీ అందరికీ చేపలు లేకుండా చేపల పులుసు రెసిపీని చూపించబోతున్నాను. అదేంటని కంగారు పడకండి. ఇది ప్యూర్ వెజ్ రెసిపీ. నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్లో అసలు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. చాలా బాగుంటుంది. ఫస్ట్ బౌల్లోకి వాటర్ తీసుకోండి. ఈ వాటర్లో సాల్ట్ వేసి కలిపి రెడీగా పక్కనుంచేయండి. మనం వెజ్ చేపల పులుసు రెసిపీ చేస్తున్నాం కాబట్టి ఈ రెసిపీలో చేపల ప్లేస్ లో మనం అరటికాయ తీసుకుంటాం. 2 అరటికాయలతో నేను ఈ రెసిపీ చేస్తున్నాను కాబట్టి ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఎంతెంత క్వాంటిటీలో వేసుకోవాలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. 2 అరటికాయలని తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా పైనుండి తొక్క మొత్తం పీల్ ఆఫ్ చేసేయండి. అరటికాయని ఇలా క్రాస్ గా పెట్టి కట్ చేయండి. మరీ పలుచగా కట్ చేయకూడదండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ సైజ్ లో కట్ చేసుకోండి. పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఈ అరటికాయ చేప ముక్క షేప్ రావడం కోసం కట్ చేసిన అరటికాయ ముక్కని ఇక్కడ చూపిస్తున్న విధంగా చాక్ తోటి మధ్యలో కట్ చేసి తీసేయండి. ఇలా అచ్చం చేప ముక్క షేప్ వస్తుంది. ఈ విధంగానే మొత్తం అన్నిటిని కట్ చేసిన తర్వాత వెంటనే సాల్ట్ వాటర్ లోకి వేయండి. కట్ చేసిన ఈ అరటికాయ ముక్కల్ని ఇలా సాల్ట్ వాటర్ లో వేయడం వల్ల అరటికాయ ముక్కలు త్వరగా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేయండి. 3 ఆనియన్స్ తీసుకొని మరీ మెత్తగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కచ్చాపిచ్చగా గ్రైండ్ చేసి తీసుకోండి. దీంట్లో 1 టీ స్పూన్ పసుపు వేసి మీ టేస్ట్ తగినంత సాల్ట్ ని యాడ్ చేయండి. పులుసు రెసిపీ కదా, సాల్ట్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. స్టవ్ ని హై ఫ్లేమ్ లో ఉంచి గరిటతో తిప్పుతూ ఈ ఆనియన్ సాఫ్ట్ గా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో 2 టొమాటోల్ని మెత్తగా ప్యూరీ చేసి వేసేయండి. టొమాటో ప్యూరీ వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేయండి. నాన్ వెజ్ అయినా వెజ్ అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ గా అప్పటికప్పుడు నూరు వేస్తేనే ఆ రెసిపీ టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. దీంట్లో కరివేపాకు కూడా వేసి ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. గ్రేవీలో ఉండే వాటర్ మొత్తం బాగా ఎగిరిలా దగ్గర పడి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించండి. ఈ వెజ్ చేపల పులుసు రెసిపీ కోసం ఈ సైజ్ చింతపండుని వాటర్ లో నానబెట్టి చింతపండు రసం తీసుకుని రెడీగా ఉంచండి. గ్రేవీలో దగ్గర పడిన తర్వాత దీంట్లోకి రెడీగా పెట్టుకున్న చింతపండు రసం మొత్తం వేసేయండి. ఇప్పుడు దీంట్లో మీ టేస్ట్ తగినంత కారం యాడ్ చేయండి. పులుసు రెసిపీ కాబట్టి కారం కూడా కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. దీంట్లో ఫైన్ గా చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా కొద్దిగా ఎక్కువగానే వేయండి. పచ్చిమిరపకాయల్ని మధ్యలో ఘాటు పెట్టి వేసేయండి. ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. పులుసు బాగా చిక్కగా ఉంది కదా, కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేయడంతో పాటు అరటికాయ ముక్కలు ఉడకడానికి సరిపడని వాటర్ని వేసి ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. ఇప్పుడే పులుసులో సాల్ట్ ఇంకా కారం సరిపోయిందో లేదో చెక్ చేసి మీ టేస్ట్ సరిపడా యాడ్ చేయండి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో పులుసుని బాగా మరగనివ్వండి. వన్స్ ఇలా పులుసు బాగా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందే కట్ చేసి రెడీగా పెట్టుకున్న చేప ముక్కల్ని, అదేనండి చేప ముక్క షేప్ లో కట్ చేసిన అరటికాయ ముక్కల్ని మరుగుతున్న పులుసులోకి స్లోగా ఒక్కటిగా యాడ్ చేయండి. చేప ముక్కల షేప్ లో కట్ చేసిన అరటికాయ ముక్కల్ని పులుసులోకి వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టేసి కొద్దిసేపు అలా వదిలేసేయండి. ముక్కలు సాఫ్ట్ గా ఉడికిపోవాలి. ఈ అరటికాయ ముక్కలు ఉడకడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి, త్వరగానే ఉడికిపోతుంది. పులుసు ఇలా బాగా చిక్కబడి అరటికాయ ముక్క సాఫ్ట్ గా ఉడికితే సరిపోతుంది. పర్ఫెక్ట్ గా ఉడికిందో లేదో మీకు ఎలా తెలుస్తుంది అంటే నైఫ్ లేదా స్పూన్ తీసుకుని ఇలా గుచ్చి చూడండి. స్లోగా స్మూత్ గా లోపలికి వెళ్ళిపోయింది అంటే పర్ఫెక్ట్ గా ఉడికిందని అర్థం. అంతేనండి, వెజ్ చేపల పులుసు రెసిపీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఫైన్ గా చాప్ చేసుకుని కొత్తిమీర వేసి మూత పెట్టి 10 నిమిషాలు అలా వదిలేసేయండి. 10 నిమిషాల తర్వాత ఒకసారి కలిపి వేడి వేడి అన్నంతో పాటు సర్వ్ చేసుకుని తింటూ ఎంజాయ్ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి, చేపలు లేకుండా ప్రిపేర్ చేసిన వెజ్ చేపల పులుసు రెసిపీ మీ అందరికీ నచ్చిందా? అయితే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు నెక్స్ట్ ఏ రెసిపీ అయితే చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మతో దివ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.